అంబేద్కర్ గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి, అంబేద్కర్ గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి. సాధిద్దాం, 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 సాధిద్దాం. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు వేరాల పట్టణంలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయులు ఎక్కడున్నా ఘనంగా జరుపుకునే వేడుకలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఒకటి. ఈరోజు వేరాల పట్టణంలో దేశవ్యాప్తంగా కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా వారిని కొనియాడడం, వారికి నివాళులు అర్పించడం, వారికి పూలమాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో వేరాల పట్టణంలో కూడా బహుజన సేన స్టూడెంట్ ఆర్గనైజేషన్ సంబంధించిన మిత్రులు కానీ, నా సహచార మిత్రులు చాలా మంది కూడా మాట్లాడిన మిత్రులందరూ కూడా భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహిస్తూనే ఆనాటి కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాటం చేస్తున్న క్రమంలో మహాత్మా గాంధీ గారితో పాటు జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, ఈ విధంగా చెప్పుకుంటూ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, అనేక మంది మహామహుల మధ్యలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా తన మేధో సంపత్తితోటి స్వాతంత్రం వచ్చిన తదుపరి స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర వహించేవారు. అట్టడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వారు ఆ తదుపరి ఈ ప్రపంచంలో మన దేశం ఏ విధంగా ముందుకు సాగాలి, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను, అన్ని మతాలను, అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి కోసం లౌకిక దేశంలో అందరినీ ఏ విధంగా గౌరవించుకోవాలో చెప్పండి, అన్ని దేశాలు ఉన్నటువంటి చట్టాలను చదివి వారు ఒక చక్కటి రాజ్యాంగాన్ని రచించి ఈనాడు మన దేశానికి అందించినటువంటి ఆ మహోన్నత వ్యక్తిని ఈరోజు మనం కొనియాడడం అంటే, వారిని గౌరవించుకోవడం అంటే, వారి ఆలోచన విధానాన్ని పురికిపుచ్చుకొని ముందుకు ఈ తరం పోవాలని చెప్పినటువంటి ఆలోచన ఈరోజు ఇక్కడ జయంతి సందర్భంగా వారి స్ఫూర్తిని, వారి ఆలోచన విధానాన్ని తీసుకుని ఈ తరం కూడా ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత అవసరం ఉందన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పూర్వతూపిగా రానున్న భవిష్యత్ కాలంలో కూడా ప్రజలంతా కూడా ఈ దేశంలో ఏ విధంగా మెదలాలని, ఈరోజు అణగారిన బలహీన వర్గాల వెనుకబడిన వాళ్ళందరూ కూడా అన్ని బలాలు అందుకోవాలని చెప్పని రాజ్యాంగంలో పొందుపరిచిన సందర్భంలో వారి ఆలోచనలతో ఈరోజు ప్రభుత్వం నడుస్తున్నాయి. వారు రచించినటువంటి చట్ట ప్రకారం ప్రభుత్వం నడుస్తూ మరి ప్రజాపాలనలో ముందుకు పోతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్న సందర్భం. ఈ సందర్భంగా ఆ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి 133వ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు సాగుతా ఉన్నమాట కూడా సందర్భంగా మరి తెలియజేస్తూ మరి ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి అడుగు జాడల్లో నడవడానికి ప్రజలమంతా ఈనాటి యువత ముందుకు రావాలని నా వైపు నుంచి పిలుపునిస్తా ఉన్నా.